చూస్తున్నారుగా కొనే వాళ్ళతో చూడడానికి వచ్చే వాళ్ళతో అలానే ఇక్కడ ఉన్నటువంటి రకరకాలు కొత్త కొత్త వెరైటీ ఫిష్లను చూడడానికి వచ్చే వాళ్ళతో అది ఇప్పుడు పండగ కావడంతో బోట్లన్నీ వేటకి వెళ్ళలేదు. అందువల్ల ఈ రోజు చేపలు కొద్ది తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా హైగా చెప్తున్నారు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఎంత క్రౌడ్ గా ఉందంటే ఎటు చూసినా రద్దీ. దాంతోడు సంక్రాంతి ఫెస్టివల్ కి ఎండింగ్ మూడ్ లోకి వచ్చేసాం. పూర్తిగా నాన్ వెజ్ మార్కెట్ కి ఎంత గిరాకీ ఉంటుందో మనకు తెలుసు. సో ఫ్యామిలీ అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తాం. ఎక్కువగా మనకి ఫ్రెష్ ఫిష్ తో పాటు ప్రాన్స్ కావచ్చు, లేకపోతే కాస్ట్ విషయంలో కూడా అందరూ హార్బర్ కి వెళ్ళి కొనుక్కుంటే బెటర్ ఏమో, అక్కడ అన్ని రకాలు దొరుకుతాయి, కొంచెం అవైలబిలిటీ ప్రైస్ ఉంటుంది అనే కారణంతో వస్తున్నారు. సో దీనివల్ల ఈ రోజు ఫిషింగ్ హార్బర్ ని చూస్తే కనుక ఎంత క్రౌడ్ గా ఉందంటే ఎటు చూసిన రద్దీ. ప్రతి స్టాల్ దగ్గర కూడా బేరసారాలు కొనసాగుతున్నాయి, ఆక్షన్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ చేపల వేటకు వెళ్ళొచ్చినటువంటి బోట్ల నుంచి కూడా ఫ్రెష్ సరుకు దిగుతోంది. అలానే వీధుల్లో ఇక్కడ ఆక్షన్ లో కొనుక్కుని వీధుల్లో అమ్మే వాళ్ళతో కూడా మొత్తం ఎటు చూసినా బిజీగా కనిపిస్తుంది వైజాగ్ ఫిషింగ్ హార్బర్. సో ఇప్పటి వరకు మనకి కొన్ని రకాల ఐటమ్స్ తెలుసు. తరచుగా మనం తినేవి ఈ రొయ్యలు కానివ్వండి, ఫిష్ లో కానివ్వండి, కొన్ని రకాలే మనకు తెలుసు. బట్ వైజాగ్ ఫిషింగ్ హార్బర్ కి వస్తే గనుక వెరైటీ ఇప్పటి వరకు మనం చూడలేనివి పెద్ద సైజులో, వాటి కాస్ట్ వింటే షాక్ అయిపోయే రేంజ్ లో ఇక్కడ అన్ని రకాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ని ఒక టూరిస్ట్ ప్లేస్ గా కూడా చెప్పొచ్చు. కేవలం ఇక్కడికి వచ్చి కొంత నాలెడ్జ్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్క ఐటమ్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఎంత అవైలబుల్ గా ఉంటుంది, ఇక్కడ మరీ ముఖ్యంగా గంపల్లో ఆక్షన్స్ లో వేస్తూ అమ్మడం అనేది చాలా ప్రత్యేకత. అందువల్ల ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇంట్లో, లేకపోతే ఎక్కడైనా కొన్ని రోజుల పాటు అది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వండుకొని తినాలి అనుకున్న కాన్సెప్ట్ కావచ్చు, లేకపోతే ఫంక్షన్స్ కాన్సెప్ట్ కావచ్చు, అలాంటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరి మైండ్ లో ఫిషింగ్ హార్బర్ గుర్తొచ్చేస్తుంది. ఇక్కడికి రాగానే ఫ్రెష్ గా మంచి ప్రైస్ కి దొరుకుతుందని. బట్ ఈ రోజు ఉన్న డిమాండ్ చూద్దాం. ఒకసారి ఎల్ఆర్జీ గారితో మాట్లాడదాం. తరచుగా మాకు కొన్ని రకాల వండుకు తినే ఐటమ్స్ తెలుసు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద సైజులో ఉంటాయా, వీటి కాస్ట్ ఎంత ఉంటుందో అనిపిస్తూ ఉంటుంది. జనరల్ గా మన హార్బర్ లో దొరికే ఐటమ్స్ కొన్ని రకాల పేర్లు చెప్పండి. హార్బర్ లో అంటే మరి సముద్రంలోని బోట్లన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి మరి అన్ని రకాల చేపలు కూడా ఇక్కడ దొరుకుతాయి మేడం. అందువల్ల ఇప్పుడు చాలా మంది ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. చందువలు కానీ, వంజరాలు కానీ, నెత్తళ్ళు, ఎండ్రాయిలు, చేపలు, క్రాబు, ప్రాన్స్ మరి అన్ని రకాలుగా దొరుకుతున్నాయి కాబట్టి మన చిన్న మార్కెట్లో బయటనైతే ఇన్ని రకాలుగా ఇంత ఫ్రెష్గా దొరకదు. అందువల్ల ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఎంతో మంది ఇక్కడికి వచ్చి మంచి చేపలు కొనుక్కుంటూ వెళ్తున్నారు. అయితే ముందు నుంచి ఇక్కడ బాగా వచ్చి కొనుక్కోవడం అలవాటు అయిపోయింది. అది ఇప్పుడు పండగ కావడంతో బోట్లన్నీ వేటకి వెళ్ళలేదు. అందువల్ల ఈరోజు చేపలు కొద్ది తక్కువగా ఉన్నాయి. అందువల్ల రేట్లు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి జనాలకి రేట్లు కూడా ఇవాళ బాగా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఈ పండగ పోయిన తర్వాత మళ్ళీ బోట్లన్నీ వేటకి వెళ్తే అప్పుడు మళ్ళీ కొద్ది రేట్లు తగ్గుతాయి. అయితే జనాలు అయితే మాత్రం ఇన్ని రకాల చేపలు మంచి ఫ్రెష్గా కొనుక్కునే దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే బోటు వానర్లకి అయితే ఇప్పుడున్న పరిస్థితిలోని మరి సముద్రంలోని క్యాచ్ అంత ఎక్కువగా లేదు. ఆ సముద్రంలో లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు అయితే బోటు వానర్లు పడుతున్నారు. ప్రభుత్వం దానికి కూడా ఏదైనా సహకారాలు చేసి ఫిషింగ్ ఎక్కువగా ఉండేటట్లుగా చేస్తే బోటు వానర్లకు కూడా బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మేడం. దాదాపుగా మన హార్బర్ లో ఎన్ని జెట్టీలు ఉన్నాయి మీకు తెలిసి, ఎన్ని బోట్స్ ఉన్నాయి, మెకనైజ్డ్ బోట్స్ కానివ్వండి ఇట్లా. అలానే సండే హార్బర్ కి వస్తే మాత్రం ఇంత రద్దీ ఉంటుందని అందరికీ ఆల్రెడీ క్లారిటీ ఉంది. బట్ ఎన్ని గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది, మంచి రేటుకి ఫ్రెష్ ఫిష్ ఈ రోజంతా కంటిన్యూ అయినప్పటికీ కూడా ఒక మంచి రేటు దొరకాలి అంటే ఎన్ని గంటలకి ఎవరైనా బయట నుంచి వస్తే బాగుంటుంది? బయట నుంచి అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది మేడం. 10 వరకు ఉంటుంది.
అయితే మనకి అన్ని రకాల ఫిష్ ఫ్రెష్గా రీజనబుల్ రేట్లో దొరకాలంటే మాత్రం ఒక 6 o'clockకి ఇక్కడ హార్బర్కి వచ్చినట్లయితే వాళ్ళకి నచ్చిన ఫిష్ కొనుక్కొని పట్టుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మేడం. ఎర్లీగా ఒక 6 o'clock మాత్రం తప్పకుండా రావాలి మేడం. మొత్తం ఇక్కడ ఎన్ని జెట్టీలు ఎన్ని బోట్స్ ఉన్నాయండి? ఇక్కడైతే జెట్టీలు 11 నెంబర్ వరకు జెట్టీలు ఉన్నాయి మేడం. ఈ మెకనైజ్డ్ బోట్లు అయితే ఒక 900 వరకు ఉన్నాయి. మరి మోటరైజ్డ్ బోట్లు కూడా ఒక 500-600 వరకు ఉన్నాయి. బోట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్లేస్ అయితే మాత్రం కొద్దిగా తక్కువగా ఉంది. హార్బర్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు బోట్ ఓనర్లు కూడా. అంటే బోట్లు ఎక్కువ అయిపోయి హార్బర్ తక్కువగా ఉంది. మాకు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రాగా ప్లేస్ ఏదైనా ఉంటే ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి బోట్ ఓనర్లు కూడా అనుకుంటున్నారు మేడం. మంచి డిమాండ్ ఉన్న ఫిష్ ఏంటి? దాని కాస్ట్ ఎంత ఉంది? మంచి డిమాండ్ అంటే ఇప్పట్లోని చీప్ అండ్ బెస్ట్ అంటే టోనా ఫిష్ అని ఒకటి ఉంది మేడం. అది కేరళకి, దుబాయ్కి వాటికి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది. కూడా చాలా వెయిట్ కూడా ఉంటుంది. బోన్స్ కూడా ఏమి ఉండవు. సెంటర్ బోన్ ఒకటి ఉంటుంది, ఎక్కువ మీటు. ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, చాలా ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి ఆ ఎలోపిన్ టోనాని కొనుక్కొని పీసెస్గా కట్ చేసుకొని బాక్స్లో ప్యాక్ చేసుకొని వాళ్ళు ఊర్లకి పట్టుకొని వెళ్ళడం జరుగుతుంది మేడం. కేరళ, ముంబై, కలకత్తా ఇలాగా ఎక్కువ కొద్ది చీప్గా మంచి క్వాలిటీ తోటి ఇక్కడ దొరుకుతుంది మేడం టోనా ఫిష్. హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? హెల్త్ బెనిఫిట్స్ అంటే మేడం మరి టోనా ఇప్పుడు ప్రోటీన్ మేడం. చికెన్ అయితే ఒక 40% ఒక 100 grams-లోని ఒక 40% ప్రోటీన్ ఉంటుంది మేడం. అదే ఎలోపిన్ టోనాలోని 60% ప్రోటీన్ మేడం. ప్లస్ ఇది నేచురల్ మేడం. ఇది ఎవరు పెంచింది చేసింది కాదు. కెమికల్స్ కానీ ఎటువంటిది యూజ్ చేసే దానికి అవదు. సముద్రంలోనే పెరుగుతుంది కాబట్టి నేచురల్గా చాలా ఫ్రెష్గా వస్తుంది. దాన్ని బట్టి హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి ఆల్రెడీ డాక్టర్స్ అందరూ కూడా ఫిష్ తినండి, ఫిష్ వల్ల చాలా మంచిది, చికెన్ మటన్ కూడా తినొచ్చు కానీ దానికంటే ఫిషే బెటర్ అని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది మేడం. అందువల్ల ఇప్పుడు ఈ ప్రజలు కూడా చాలా ఎక్కువగా వాటిని కూడా పక్కన పెట్టి ఈ ఫిష్ మీద ఇంట్రెస్ట్ చూపించడానికి అది ఒక ముఖ్య కారణం మేడం. చిన్న రకాల ఫిష్లు కూడా చాలా ఉన్నాయి కదా, వాటిలో వేటికి బాగా మంచి డిమాండ్? చిన్న రకాలంటే ఇప్పుడు కవ్వాళ్ళు ఉంటాయి మేడం. వాటిలోని మినరల్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే కానకడతలు అంటారు, ఐలా ఫిష్ అంటారు. అది కూడా చాలా టేస్టీగా మంచి కలర్లో ఉంటుంది మేడం. అది కూడా చాలా మంచిది. చిన్న చిన్న చేపల్లో కూడా మినరల్స్ అవి ఉండడం వల్ల అది కూడా హెల్త్కి మంచి బెనిఫిట్స్ అని చెప్పేసి చిన్న చిన్న చేపలు కూడా అందరూ కొనుక్కొని తినడం కూడా జరుగుతుంది మేడం. ఎక్కువగా మనకి సండే టైం హార్బర్ ఫుల్ బిజీ ఉంటుందని తెలుసు. ఇంకా ఏ సీజన్లో మంచి డిమాండ్ ఉంటుంది? డిమాండ్ అంటే మేడం ఇప్పుడు ఎక్కడి నుంచే మేడం మనకి న్యూ ఇయర్, క్రిస్మస్, ఇప్పుడు సంక్రాంతి ఈ రోజుల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది మేడం. అయితే ఈ టైంలో కూడా ఫిష్ కూడా కొద్దిగా తగ్గడం, ఈ జనాలకి డిమాండ్ కూడా ఆ టైంలోనే రావడం, కొద్దిగా ఫిషెస్ దొరకడానికి ఇబ్బంది పడుతూ అయినప్పటికీ మరి ఫిష్ తినాలనే ఉద్దేశంతో డబ్బులు కొద్దిగా ఖర్చు పెట్టైనా సరే ఈ ఫిషెస్ని కొనుక్కొని తినడం జనాలకి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది మేడం. ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే రకాలు ఏంటి? ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే రకాలంటే మేడం ఎలోపిన్ టోనా చెప్పాను కదా మేడం, అది అవుతుంది. అలాగే కట్ల ఫిష్ వైట్ కలర్లోనే రౌండ్గా ఉంటుంది కట్ల ఫిష్. అలాగే ఫ్రాన్స్, రెడ్ స్నాపర్, వైట్ స్నాపర్, పండుకప్ప ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఎక్స్పోర్ట్ జరుగుతుంది మేడం. ఎవ్రీడే పెద్ద పెద్ద బల్లులో ప్యాకింగ్ లోడ్లో వెళ్తుంటే, అలాగే జనరల్గా రోజుకి 4 బాక్సులు 3 బాక్సులు కూడా ట్రైన్లో కూడా వేరే రాష్ట్రాలకి ఇక్కడ ఒక 200 నుంచి 300 మంది వ్యాపారస్తులు ఈ వ్యాపారాలు చేసుకొని బతుకుతుంటారు మేడం ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా. సో మీకు తెలిసిన నాలెడ్జ్ ఈ హార్బర్ పైన డిపెండ్ అయ్యి ఇప్పుడు చాలా బోట్స్ కనిపిస్తున్నాయి. 10-11 వరకు జెట్టీలు ఉన్నాయి. కటింగ్ నుంచి మొత్తం కళాశీలు వరకు బోట్ ఓనర్స్, డ్రైవర్స్ ఇట్లా చాలా మంది ఉంటారు. మొత్తం ఎంతమంది ఉండొచ్చు దీని మీద, హార్బర్ మీద డిపెండ్ అయ్యి? ఇక్కడైతే ఒక 15 నుంచి ఒక 20 లక్షల వరకు కూడా ఇక్కడ పీపుల్స్ బతుకుతున్నారు మేడం. కుటుంబాలు బతుకుతున్నాయి. ఎందుకంటే మేడం మా ఫిషర్మెన్స్లోని చాలా వరకు ఎడ్యుకేషన్ తక్కువ మేడం. ఎడ్యుకేషన్ తక్కువ వల్ల మరి గంగమ్మ తల్లి మీద ఆధారపడి బతుకుతుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్కి వచ్చి ఇక్కడ ఫిష్ కట్ చేయడం కానీ, ఫిష్ అమ్మడం కానీ ఇలాంటివి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈ ఫిషింగ్ హార్బర్ మీద బతుకుతున్నారు మేడం. అయితే ఇప్పుడున్న కాలంలో ఏంటంటే మరి భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టపడితే కానీ మన కుటుంబం జరగలేని పరిస్థితి ఉంది కాబట్టి ఒకప్పుడు మగవాళ్ళు ఎక్కువ కష్టపడేవారు. ఇప్పుడు పరిస్థితులు ఇంట్లో ఇబ్బందుల వల్ల ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఫిషింగ్ హార్బర్కి వచ్చి ఇక్కడ చేపలు
కొనుక్కొని బయట అమ్మడం, ఇక్కడ చేపలు చేయడం, ఇలాగా ఈ హార్బర్ మీద బతికే పర్సెంటేజ్ చాలా ఎక్కువైపోయింది మేడం ఇప్పుడు. హాయ్ అండి, మేము గాజువాక నుంచి వచ్చామండి. మీ హార్బర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి, క్రౌడ్గా కూడా ఉంది. ఫస్ట్ టైం వచ్చాను కానీ చాలా క్రౌడీగా ఉంది, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి. చాలా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్రైజెస్ కూడా చాలా హైగా చెప్తున్నారు కాబట్టి దానికి రీజన్స్ కూడా ఉన్నాయంట. కానీ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి. పెద్ద పెద్ద సైజెస్ లో ఫిష్ చూసారా ఇంతకుముందు ఎప్పుడైనా? ఎప్పుడు చూడలేదు, హార్బర్లో ఫస్ట్ టైం చూడడం. చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఫ్రెష్గా అప్పుడే వచ్చినటువంటి తాజా చేపలు, రొయ్యలు, నెత్తళ్ళు అన్ని రకాలు ఇక్కడ మనకి దొరుకుతున్నాయి. సో కొన్ని రకాల ఫిష్కి అయితే చాలా మంచి డిమాండ్ ఉంటుంది. అవైలబిలిటీ, ప్రైస్ ఉండడం వల్ల విజయవాడ, తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, కొనుగోలు చేస్తూ ఉంటారు అని కూడా చెప్తున్నారు. సో ఇంతకుముందు మీరు కూడా హార్బర్ని విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టండి కామెంట్లో. అలానే ఇప్పుడున్న హార్బర్లో చాలా మంచి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సో దానికి కారణాల గురించి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.